హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ITTECHTARUN ఛానల్. ఈ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ గురించి తెలుసుకుందామండి. ఓకే, ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సర్వీస్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ AWS. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి, రూటింగ్ అల్గారిథమ్స్ ఏంటి, ప్రైజింగ్ అండ్ లాస్ట్లో మనం డెమో చూద్దాం ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో అసలు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? సో దీనికోసం ఒక పెయింట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ కాపీ ఇమేజ్, మీరు ఒక వెబ్సైట్ హోస్ట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు google.com అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇది మీ సర్వర్ అనుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు www.google.com అనేది ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేశాక డూ యూ థింక్ ఈ ఈ మీరు ఎప్పుడైతే google.com ఓపెన్ చేస్తారో ఆ రిక్వెస్ట్ అనేది ఏదో ఒక సర్వర్కి అనేది వెనకాల వెళ్తుంది కదా, రైట్? సో ఈ కంప్యూటర్లో ఒక వెబ్ సర్వర్ అనేది రన్ అవుతుంటాయి. వెబ్ సర్వర్లో ఆ గూగుల్కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వెబ్ పేజ్ అనేది మనకు వస్తుంది, రైట్? సో ఇలానే కదండి జరిగేది బేసికల్గా. ఓకే, ఒక సిస్టమ్ అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గూగుల్ తీసుకుంటే డూ యూ థింక్ గూగుల్ ఓన్లీ ఒక సర్వర్ మీదనే హోస్ట్ దట్ వెబ్ పేజ్ని హోస్ట్ చేసిందని మీరు అనుకుంటారా? నో, రైట్? So there are hundreds and thousands of servers running behind the Google. సో మీ రిక్వెస్ట్లన్నీ ఒకే సర్వర్కి ఎప్పుడు వెళ్ళవు. మీరు ఓపెన్ చేసినప్పుడు ఒక సర్వర్కి వెళ్తుంది, అదర్ పర్సన్ ఓపెన్ చేసినప్పుడు అదర్ పర్సన్కి వెళ్తుంది. సో ఇలా ట్రాఫిక్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? సో వీ నీడ్ సమ్ సర్వీస్, రైట్? సో ఆ సర్వీస్నే మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో గూగుల్ అనేది ఒక 3 సర్వర్స్లో వాళ్ళు డిప్లాయ్ చేశారు అనుకుందాం ప్రస్తుతానికి. ఇట్ కెన్ బి మెనీ. సో ఈ 3 సర్వర్లో వాళ్ళు ఒక వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేశారు. బేసిక్గా వెబ్ సర్వర్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో ఓకే, వెబ్ సర్వర్ అది అపాచీ అన్న ఉండొచ్చు, టామ్ క్యాట్, డిపెండ్ అనమాట. వెబ్ లాజిక్ చాలా ఉన్నాయి. మనం అపాచీ టామ్ క్యాట్ తీసుకుందాం. సో ఈ వన్స్ వాళ్ళు సిస్టమ్ అనేది ప్రొవిజన్ చేశాక అందులో వెబ్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి ఉంటారు అనమాట. ఓకే, సో ఈ వెబ్ సర్వర్స్లో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని హోస్ట్ చేసి ఉంటారు. google.com పేజ్ అనుకోండి, పేజ్ తీసుకుందాం మనం. ఒక పేజ్ అనేది సో ఈ 3 సర్వర్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు సేమ్ పేజ్. సో ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ అనేది google.com ఓపెన్ చేస్తానో నా రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా ఈ సర్వర్స్కి హిట్ అవ్వదు అనమాట, రైట్? మిడిల్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్రోకర్ ఉంటారు, బ్రోకర్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. సో ఈ సర్వీస్కి అనేది హిట్ అవుతుంది. ఈ సర్వీస్ ఏం చేస్తుందంటే ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్ని దీని వెనకాల ఉన్న సర్వీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్కి, అది డిపెండ్స్ ఆన్ ది అల్గారిథం బేస్ చేసుకుని. ఫస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత మనం ఇన్ డెప్త్ వెళ్దాం. సో అసలు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే, ఓకే, సో మీరు ఏదైనా యాక్సెస్ చేసే వెబ్సైట్ని డైరెక్ట్ కాకుండా ఒక సర్వీస్కి ఫార్వర్డ్ చేస్తుంది మన రిక్వెస్ట్ని సర్వీస్కి ప్రాసెస్ చేస్తుంది. సో ఈ సర్వీస్ని మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం అనమాట. లోడ్ బ్యాలెన్సర్. సో ద డెఫినేషన్ పరంగా అంటే ఏం చెప్పచ్చు అంటే, లోడ్ బ్యాలెన్సర్ ఇస్ అ సర్వీస్ విచ్ విల్ టేక్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ది యూజర్స్. సో మీరు ఒకరే కాదు కదా, కొన్ని థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనేది హిట్ చేస్తుంటారు. సో
user1 user2. ఓకే, ఇక్కడ user1 అనుకుందాం, ఇక్కడ వీడు user2 అనుకుందాం. సో load balancer is a service which takes the request from the users and which will forward or distribute. సో ఆ వచ్చిన ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ ఇంటూ బ్యాక్ అండ్ సర్వర్స్. సో ఇవన్నీ ఒక బ్యాక్ ఎండ్లో ఉంటాయి. సో ఈ సర్వర్స్ అన్ని మనం బ్యాక్ అండ్ సెట్ అంటాము, ఆర్ ఇన్ AWS టెర్మినాలజీస్లో బ్యాక్ అండ్ సెట్ ఆర్ AWS టెర్మినాలజీ మనం టార్గెట్ గ్రూప్ అంటాం అనమాట, టార్గెట్ గ్రూప్. సో ఈచ్ బ్యాక్ అండ్ సెట్ కంటెన్స్ సెట్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తాయంటే విచ్ విల్ టేక్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది యూజర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ ఇంటూ across different servers and give the response back. ఓకే, సో ఇది యూజర్స్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని దాని రిక్వెస్ట్ యొక్క ట్రాఫిక్ని డిఫరెంట్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ని మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దీన్ని ఇది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ యొక్క యూజ్ అనమాట. అండ్ ఆల్సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ ఇది ఆల్వేస్ పనిచేసే మెషిన్లకు మాత్రమే ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు 100 సర్వర్స్ ఉన్నాయి, అందులో ఒక 2 సర్వర్స్ అనేది ఫాల్ట్ అయింది అనుకోండి. సో సర్వర్స్ అనేది డౌన్ అయిపోయాయి. సో ఇది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఆ సర్వర్స్ అనేది పనిచేస్తుందా లేదా, ఆ వెబ్ పేజ్ అనేది వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. హెల్త్ చెక్ అనేది మనం డిఫైన్ చేస్తాం. సో అది కనుక పాస్ అయితేనే ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇది ఆటోమేటిక్గా పనిచేయని వాటికి ట్రాఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ పనిచేయలేదు, ఫెయిల్ అయింది. సో అలాంటప్పుడు ఈ ట్రాఫిక్ అనేది ఇది ఫార్వర్డ్ చేయడం స్టాప్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట లోడ్ బ్యాలెన్సర్లో. సో మనం అవన్నీ నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది స్లైడ్స్. సో వాట్ ఈస్ మీన్ బై load balancer? The load balancer acts as a single point of contact for clients or customer and distribute that incoming application traffic across multiple EC2 instances. So ఇది యూజర్స్ నుంచి ట్రాఫిక్ తీసుకొని ఈ ట్రాఫిక్ని అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టాన్స్కి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అది లోడ్ బ్యాలెన్సర్ యొక్క పర్పస్. ఇట్ కెన్ హ్యాండిల్ ద వేరింగ్ లోడ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ట్రాఫిక్ ఇన్ ఏ సింగిల్ అవైలబిలిటీ జోన్ ఆర్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ విచ్ ఇంక్రీజెస్ ద అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో ఈ ఇన్స్టాన్స్లో ఒకే అవైలబిలిటీ జోన్ అంటే ఒకే డేటా సెంటర్లో ఉండాల్సిన అవసరం లేదు. అక్రాస్ రీజన్లో మనకు 2 or 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కదా. సో హైదరాబాద్లో ఒకటి, ముంబైలో ఒకటి, బెంగళూరులో ఒకటి ఉందనుకుందాం. సో మనం ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్క ప్లేస్లో ప్రొవిజన్ చేసి సో మనకు వచ్చే రిక్వెస్ట్లన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు అవైలబిలిటీ జోన్లో. సో దీనివల్ల ఇన్కేస్ ఒక రీజన్లో ఒక అవైలబిలిటీ డొమైన్ డౌన్ అయినా కంప్లీట్గా మనకు రిమైనింగ్ 2 అప్లో ఉంటాయి కాబట్టి మన కస్టమర్స్ అనేది ఎటువంటి ల్యాగ్ని ఎటువంటి వెబ్ సర్వర్ డౌన్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయరు అనమాట. Okay, you can add and remove instances from your load balancer as your needs change without disturbing the overall flow of your application. So even మీరు కనుక మీకు ట్రాఫిక్ ఇంకా యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మనకి 3 సర్వర్స్ సరిపోలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో సర్వర్ని జస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఈ బ్యాక్ అండ్ సెట్ ఉంది కదా, సో బ్యాక్ అండ్ సెట్లో యాడ్ చేసేస్తాం. సో లోడ్ బ్యాలెన్సర్ ఏమవుతుందంటే వన్స్ యాడ్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ దీనికి కూడా కాన్ఫిగర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చే ట్రాఫిక్ని దీనికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా చేయొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ది స్కీమ్స్ ఇన్ లోడ్ బ్యాలెన్సర్? మనకి ఏ స్కీమ్స్ ఉన్నాయి లోడ్ బ్యాలెన్సర్లో? ఒకటి ఇంటర్నెట్ ఫేసింగ్ అండ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే సో బయట నుంచి మనకు యూజర్స్కి, ఇది ఇంటర్నెట్ అనుకుంటే బయట నుంచి యూజర్స్ యాక్సెస్ చేసేదాన్ని మనం ఇంటర్నెట్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్స్ అంటారు. సో ఈ లోడ్ బ్యాలెన్స్ అనేది బయట వాళ్ళకి కూడా యాక్సెస్ అవుతుంది. ఓకే, అండ్ మనకు ఇంకొక ఈఎల్బి ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఇంకొక ఈఎల్బి క్రియేట్ చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్. సో ఇంకా నాకు ఇక్కడ నాకు కొన్ని
బిజినెస్ లాజిక్ సర్వర్స్ అప్లికేషన్ లాజిక్ అనేది ఈ సర్వర్స్లో రన్ అవుతుంది అనుకున్నాం. వెబ్ సర్వర్ ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అనుకుంటే ఇది సెకండ్ కిందికి వస్తాయి అనమాట. సో ఇక్కడ నా వెబ్ టియర్, ఇది యాప్స్ టియర్ అయితే. సో యాప్స్ టియర్ ఇందులో లాజిక్ అనే అప్లికేషన్ లాజిక్ అనేది రన్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ ఎవరన్నా ఏదైనా పర్ఫామ్ చేస్తే దానికి సంబంధించిన లాజిక్ అనేది వీటికి హిట్ అవుతుంది అనమాట, ఈ లోడ్ బ్యాలెన్సర్కి. ఓకే, అండ్ ఈ సర్వర్స్ని మనం ఇంకొక బ్యాక్ అండ్ సెటర్ టార్గెట్ గ్రూప్లో పెడతాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ ట్రాఫిక్ని దీనికి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, దీని నుంచి మళ్ళీ వీటికి రెస్పాన్స్ వస్తాయి, వీటి నుంచి మళ్ళీ మనకు ఇలా రెస్పాన్స్ బ్యాక్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ని మనం పబ్లిక్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటామన్నమాట. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకంటే ఇది బయట వాళ్ళకు కూడా యాక్సెస్ అవుతుంది అని పబ్లిక్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఉండేది లోడ్ బ్యాలెన్సర్ మనం ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ఇంటర్నల్ ఇది ఇంటర్నల్ ఓన్లీ. ఇది ఒక మనం VPC కనుక యూజ్ చేస్తుంటే విత్ ఇన్ VPCలో మాత్రమే మనం ప్రైవేట్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికి బయట వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు. దే కాంట్ వీళ్ళు అనేది ఈ లోడ్ బ్యాలెన్స్ని డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి కనెక్షన్ అనేది ఉండదు అనమాట. సో దీన్ని మనం ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటాం అనమాట. ఓకే, సో క్లియర్ కదండి. సో ఇంటర్నెట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇది ఎక్స్పోజ్ ఉంటుంది ఇంటర్నెట్తో. సో ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇది ఇంటర్నల్గా యూజ్ చేస్తాం. సో దీనికి బయట వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఎక్స్పోజ్ అనేది ఉండదు. ఇది ఓన్లీ వెబ్ సర్వర్స్, ఇంటర్నల్ సర్వర్స్ ఏమైనా ఉంటే దాని నుంచి వేరే దానికి ట్రాఫిక్ని ఫార్వర్డ్ చేయాలంటే దీన్ని యూజ్ చేస్తాం అనమాట మీడియేటర్. సో ఇవే స్కీమ్స్ అనమాట లోడ్ బ్యాలెన్సర్లో. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ టైప్స్ ఇన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. మనకు లోడ్ బ్యాలెన్సర్లో 3 టైప్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫస్ట్ వన్ ఇస్ క్లాసిక్ అనమాట. క్లాసిక్ అండ్ ఫస్ట్ వన్ ఇస్ క్లాసిక్, సెకండ్ వన్ ఇస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ థర్డ్ వన్ ఇస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో క్లాసిక్ అనేది చాలా ఓల్డ్ ఇది. అండ్ ఇంతకుముందు మనకు AWS క్లాసిక్ ఉండేది. ఇప్పుడు మనం యూజ్ చేసేది వచ్చి AWS క్లాసిక్ కాదు, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ AWS క్లాసిక్ అనేది ఉండేది అనమాట. మనం ఇప్పుడు అది యూజ్ చేయట్లేదు, అది అసలు లేదన్నమాట, డిప్రిషియేట్ అయిపోయింది. సో ఈవెన్ క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ దానికి సపోర్ట్ చేసేది ఒకప్పుడు ఉండేది, బట్ మనం దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బట్ టైప్స్ ఏమేమి ఉన్నాయంటే 3 ఉంటాయి, బట్ మనం యూజ్ చేసేది అయితే ఎయిదర్ అప్లికేషన్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్? డిఫరెన్స్ ఏంటి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ బెస్ట్ సూటెడ్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ HTTP అండ్ HTTPS ట్రాఫిక్. సో ఈ 2 ట్రాఫిక్ని ఫార్వర్డ్ చేయడానికి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం. అండ్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్స్ అనమాట. మీకు OSI లేయర్స్ ఉంటాయి కదా, ఫిజికల్ లేయర్, అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అని ఒక 7 లేయర్స్ ఉంటాయి. సో దిస్ విల్ కమ్స్ అండర్ లేయర్ 7 అనమాట, అప్లికేషన్ లేయర్లో వస్తుంది. సో బేస్డ్ అపాన్ యువర్ URLని బట్టి అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో ఇది సెట్ చేస్తుంది అనమాట. Application load balancer simplifies and improves the security of your application. And సో మనం HTTP కనుక యూజ్ చేస్తే, HTTPS కనుక యూజ్ చేస్తే మనం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం వల్ల కనెక్షన్ అనేది ఎన్క్రిప్టెడ్లో ఉంటుంది. ఓకే, అండ్ కంటెంట్ బేస్డ్ రూటింగ్. వాట్ ఈస్ మీన్ బై కంటెంట్ బేస్డ్ రూటింగ్? కంటెంట్ బేస్డ్ రూటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. సో ఎవరన్నా లైక్ అమెజాన్ ఉందనుకోండి, www.okay
ఎవరైనా amazon.com/orders అని ఎంటర్ కనుక చేస్తే సో ఈ రిక్వెస్ట్ అన్ని సమ్ సెట్ ఆఫ్ సర్వర్స్కి వెళ్ళి దాని నుంచి అవుట్పుట్ అనేది తెచ్చుకుంటుంది అనమాట. ఆర్ఎల్స్ ఎవరైనా amazon.com/images అనేస్తే సో ఇది ఇంకొక అనదర్ సెట్ ఆఫ్ సర్వర్స్కి వెళ్ళేసి సో ఈ లాజిక్ ఈ ఇమేజ్కి సంబంధించిన వెబ్ సర్వర్స్ కానీ దాని యొక్క పేజెస్ కానీ ఇందులో ఉంటాయి అనమాట. సో దీని నుంచి రెస్పాన్స్ తీసుకుని మనకు ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అంటే సెగ్రిగేట్ చేసుకోవచ్చు మనం. సో బేస్డ్ ఆన్ ది యూజర్ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని ఏ సర్వర్స్కి వెళ్ళాలో మనం ఇలా కంటెంట్ బేస్డ్ రూటింగ్లో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని కంటెంట్ బేస్డ్ రూటింగ్ అంటారు. బేస్డ్ అపాన్ యువర్ ఇన్పుట్ని బట్టి ఏ సెట్ ఆఫ్ సర్వర్స్కి మనం ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ కంటెంట్ బేస్డ్ రూటింగ్. నెక్స్ట్ కాంపోనెంట్స్. సో లోడ్ బ్యాలెన్సర్లో మనకు బేసికల్గా ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు చాలండి. సో మనకు లోడ్ బ్యాలెన్సర్ పైన క్రియేట్ చేస్తాం కదా. సో కాంపోనెంట్స్ మనకు లిజనర్ ఒకటి, టార్గెట్ గ్రూప్, ఈ టూ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి తెలిస్తే మనం ఎలా క్రియేట్ చేయాలో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టూ అనేది క్రియేట్ చేయాలన్నమాట కంపల్సరీ. సో టార్గెట్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసి ఇందాక మనం తెలుసుకున్నాం. టార్గెట్ గ్రూప్, వాట్ ఈస్ మీన్ బై టార్గెట్ గ్రూప్? టార్గెట్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్ విచ్ కంటైన్స్ ద సెట్ ఆఫ్ సర్వర్స్ ఇన్ దట్ గ్రూప్. సో టార్గెట్ గ్రూప్లో మనం ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ని యాడ్ చేసి పెడతాం అనమాట. నథింగ్, జస్ట్ టర్మినాలజీ అనమాట. ఈ టర్మినాలజీ మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ డెమోలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లిజనర్. లిజనర్ అంటే ఇప్పుడు ఇక్కడ హిట్ చేస్తున్నారు కదా యూజర్కి, ఆ హిట్ చేయడానికి మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ మీద ఒక లిజనర్ అనేది, ఒక పోర్ట్ అనేది ఓపెన్ చేసి ఉంచాలన్నమాట. ఓకే, 1 సెకండ్. సో ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్కి నేను లిజనర్ అంటే 80 పోర్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నా ట్రాఫిక్ 80 మీద నా వెబ్ సర్వర్ రన్ అవుతుంది అనుకోండి, 80 పోర్ట్ ఇస్తాను. సో ఈ పోర్ట్ని నేను లిజన్ అంటే లైక్ వినడం, ఐ మీన్ ఈ లోడ్ బ్యాలెన్స్ అనేది ఈ 80 పోర్ట్ మీద లిజన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, ఎప్పుడైతే ఈ సైట్ :80 ఇస్తారో, సో ఫస్ట్ ఇది లిజనర్ అనే దానికి హిట్ అవుతుంది అనమాట. సో హిట్ అయిన తర్వాత ఆ లిజనర్ నుంచి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడ మనం రూల్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, సో అలా మనం డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ సో ఫస్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ మనం లిజనర్ అనేదాన్ని డిఫైన్ చేయాలి. లిజనర్ కంటెన్స్ ద పోర్ట్. సో ఒకవేళ 80 పోర్ట్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఈవెన్ మీరు లిజన్ 1 2 3 అని ఇచ్చుకొని ఇక్కడ 80 ఇచ్చేదా, ఈవెన్ 1 2 3 4 ఆర్ ఇంకొక లిజనర్ పోర్ట్ లిజనర్ 1 2 3 4 ఇచ్చుకొని, సో ఈ ట్రాఫిక్ని మనము అనదర్ సెట్ ఆఫ్ సర్వర్కి, ఐ మీన్ టార్గెట్ గ్రూప్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఒక లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని మీరు చాలా లిజనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్గా 8 ఇస్తే ఒక సెట్ ఆఫ్ సర్వర్స్కి వెళ్ళే విధంగా, 1 2 3 4 ఇస్తే అనదర్ సెట్ ఆఫ్ సర్వర్స్కి వెళ్ళే విధంగా, అలా మనం లిజనర్ పోర్ట్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే లోడ్ బ్యాలెన్సర్ కింద మనం లిజనర్ కాన్ఫిగర్ చేయాలి. లిజనర్లో మనం రూల్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. సో ఈ లిజనర్ సపోజ్ ఇఫ్ ద యూజర్ అనేది ఈ లోడ్ బ్యాలెన్సర్ :80 ఇస్తే ఏ టార్గెట్ గ్రూప్కి వెళ్ళాలో ఇక్కడ మనం ఒక రూల్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. సో ఈ టార్గెట్ గ్రూప్కి వెళ్ళు, టార్గెట్ గ్రూప్ 1కి వెళ్ళు అని. సో ఇక్కడ మనం రూల్ డిఫైన్ చేస్తాం. సో బయట నుంచి ఎవరైనా ఈ లోడ్ బ్యాలెన్స్ హిట్ చేస్తే అది లిజనర్ చెక్ చేస్తుంది. లిజనర్లో బేస్డ్ ఆఫ్ ఆన్ ది రూల్ని బట్టి అది దాని యొక్క టార్గెట్ గ్రూప్లో మన ఇన్స్టాన్సెస్ అనేది రన్ అవుతాయి. సో ఇలా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. బేసికల్గా వెన్ యూ నీడ్ అల్ట్రా హై పర్ఫార్మెన్స్ అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఫర్ యువర్ అప్లికేషన్. మీకు స్టాటిక్ ఐపీ అండ్
మీరు కనుక అల్ట్రా హై పర్ఫార్మెన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది మీ వెబ్సైట్కి హిట్ అవుతుంటే అలాంటి టైంలో మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది లేయర్ 3 కిందకి వస్తుంది అనమాట. ఓకే, అండ్ మన డెమోలో వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే అదే ఎక్కువ యూజ్ చేస్తారు. నెట్వర్క్ రిపేర్ని అందిస్తున్నారు అండ్ మీ రిక్వెస్ట్ని బట్టి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది టీసీపీ లోడ్ బ్యాలెన్సర్. ఇందాక మనం చూసిన ఏఎల్బి వచ్చేసి అది హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ రూటింగ్ అల్గారిథం. సో క్లాసికల్ మనం ఎలా నేర్చేయట్లేదు. సో నెక్స్ట్ వన్ ఇస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే మనకు డిఫాల్ట్ రూటింగ్ వచ్చేసి రౌండ్ రాబిన్ రూటింగ్ అల్గారిథం మీద ఇది వర్క్ చేస్తుంది అనమాట. రౌండ్ రాబిన్ రూటింగ్ అల్గారిథం అంటే ఏంటి అసలు? రౌండ్ రాబిన్ రూటింగ్ అల్గారిథం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, 2 యూజర్స్ ఉన్నారు. సో మనం లోడ్ బ్యాలెన్సర్ అనేది కాన్ఫిగర్ చేసాము. ఓకే, ఈ లిజనర్ 1 2 3 4 అవసరం లేదు, ప్రస్తుతం తీసేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఎప్పుడైతే మన యూజర్స్ అనేది లోడ్ బ్యాలెన్స్ హిట్ చేస్తారో లోడ్ బ్యాలెన్సర్ లిజనర్కి వెళ్తుంది, లిజనర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో రౌండ్ రాబిన్ కనుక రౌండ్ రాబిన్ ఎలా చేస్తుందంటే ఫస్ట్ యూజర్ వచ్చాడు అనుకోండి, లోడ్ బ్యాలెన్స్ హిట్ అవుతుంది, లిజనర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, లిజనర్ బ్యాక్ అండ్ సర్వర్కి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్ని ఇది ఫస్ట్ సర్వర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ యూజర్ అనేది లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తాడు, ఈ లిజనర్ కాస్త వెనకాల ఉన్న బ్యాక్ అండ్ సర్వర్లో ఫస్ట్ సర్వర్కి హిట్ చేస్తుంది అనమాట. దీని నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సేమ్ సెకండ్ యూజర్ కనుక హిట్ చేసినప్పుడు సేమ్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది, లిజనర్ హిట్ చేస్తుంది, తర్వాత బ్యాక్ అండ్ సెట్లో ఉన్న సెకండ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చాడు థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ వస్తే లోడ్ బ్యాలెన్స్ హిట్ అవుతుంది, లిజనర్కి హిట్ అయ్యి అక్కడ రూల్ డిఫైన్ చెక్ చేసుకొని థర్డ్ సర్వర్కి వెళ్తుంది, రిటర్న్ వస్తుంది వాటికి అవుట్పుట్. అనదర్ ఫోర్త్ పర్సన్ వచ్చాడు. ఫోర్త్ పర్సన్ అంటే సేమ్ లోడ్ బ్యాలెన్స్ హిట్ చేయడం. సో ఇక్కడ మనకు 3 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడ, ఓకే, సెకండ్ రిక్వెస్ట్ ఇక్కడ, థర్డ్ యూజర్ యొక్క వచ్చిన రిక్వెస్ట్ దీనికి వెళ్తుంది. అగైన్ రౌండ్ అనమాట. ఫిఫ్త్ యూజర్ వస్తే ఫిఫ్త్, సిక్స్త్ యూజర్ వస్తే ట్రాఫిక్ సిక్స్త్ ఈ సర్వర్కి, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో ఇలా ట్రాఫిక్ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ యూజర్ ట్రాఫిక్ ఫస్ట్ సర్వర్కి, సెకండ్ యూజర్ ట్రాఫిక్ సెకండ్ యూజర్కి, థర్డ్ యూజర్ ట్రాఫిక్ థర్డ్ సర్వర్కి, అగైన్ ఫోర్త్ యూజర్ ట్రాఫిక్ ఫస్ట్ దానికి, ఇలా రౌండ్ రాబింగ్ అనమాట. 1 by 1 ఒక ఆర్డర్లో వెళ్తుంది. దీన్ని రౌండ్ రాబింగ్ అల్గారిథం అంటారు. మన ఏఎల్బి యూజ్ చేసేది డిఫాల్ట్గా రౌండ్ రాబింగ్ అల్గారిథం అనేది యూజ్ చేస్తాయి అనమాట. ఓకే, హోప్ ఇది అండర్స్టాండ్ అయింది అనుకుంటా. మనకు ఇంకొకటి ఉంది హ్యాషింగ్ అల్గారిథంని. ఈవెన్ మీరు ఒకసారి కనెక్ట్ అయ్యాక రీఫ్రెష్ చేశారు అనుకోండి. సో నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యా కదా, సో ఫస్ట్ యూజర్ ఫస్ట్ టైం లోడ్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఫస్ట్ సర్వర్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ నేను రిఫ్రెష్ చేసినా అది కొత్త రిక్వెస్ట్గా కన్సిడర్ చేసి అగైన్ మళ్ళీ హిట్ చేసి ఈసారి సెకండ్ సర్వర్కి వెళ్తుంది అనమాట. సో రిఫ్రెష్ చేసిన కొద్దీ అది కొత్త రిక్వెస్ట్గా కన్సిడర్ చేసి వేరే సర్వర్కి వెళ్తుంది. మీకు అలా వద్దు, నాకు ఫస్ట్ టైం ఏ సర్వర్కి అయితే కనెక్ట్ అయ్యానో ఎన్నిసార్లు నేను రిఫ్రెష్ చేసినా కూడా అదే సర్వర్కి వెళ్ళాలి అని అనుకుంటే సమ్ క్యాచింగ్ కానీ సెషన్ పర్సిస్టెంట్ కానీ ఉంటుంది కదా. సో దాన్ని అలాంటి కైండ్ ఆఫ్ ఎనేబుల్ చేయాలంటే మనం హ్యాషింగ్ అల్గారిథంకి వెళ్తామంట. హ్యాషింగ్ అల్గారిథం అంటే ఒక యూజర్ ఆ టైంలో ఏ సర్వర్కి అయితే కనెక్ట్ అయ్యాడో ఈవెన్ వాడు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఎవ్రీ టైం ఆ రిక్వెస్ట్ అనేది అదే సర్వర్కి వెళ్తుంది అనమాట. రౌండ్ రాబింగ్లో అలా వెళ్ళదు, నెక్స్ట్ దానికి వెళ్తుంది. అదే అండి డిఫరెన్స్. ఓకే, రౌండ్ రాబింగ్లో ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఫ్లో హ్యాష్ అల్గారిథంలో ఒకసారి ఒక యూజర్కి ఒక మెషిన్కి హిట్ అయ్యాక నెక్స్ట్ టైం వాడు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా రైజ్ చేసినా సేమ్ అదే సర్వర్కి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ 2 అల్గారిథమ్స్ ఉన్నాయి అండ్ అంతే అండి. సో మనం డెమోలో వచ్చేసి ఏం చేద్దామంటే
డెమో ఓకే. సో డెమోలో కాపీ ఇమేజ్ ఫస్ట్ ఒక 2 సర్వర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, 2 సర్వర్స్ క్రియేట్ చేసి ఫస్ట్ అయితే సర్వర్స్ అయితే క్రియేట్ చేద్దాం. 1 సెకండ్. ఫస్ట్ మనం అయితే ఈ 2 సర్వర్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఒక 1 by 1 అవుద్దాం అనమాట. సో AWSలోకి లాగిన్ అవ్వండి. console.aws.amazon.com. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఫస్ట్ EC2 సర్వీస్కి వెళ్ళేసి రన్నింగ్ ఇన్స్టాన్సెస్ 0 ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ జస్ట్ ఇంతకుముందు ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేసి టర్మినేట్కి వచ్చేసాను. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో కొత్త సర్వర్స్ని క్రియేట్ చేస్తాం. లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. అమెజాన్ లినక్స్ మెషిన్ని తీసుకుంటాను. ఇక్కడ T2.micro ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనమాట. రిమైనింగ్ ఏది మీరు క్లిక్ చేసినా మీరు మనీ పే చేయాల్సి వస్తాయి. సో డిఫాల్ట్ ఆప్షన్ ఒక సెక్యూరిటీ ఒకటి మనము వెబ్ సర్వర్ అనేది రన్ చేస్తాం కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్ సెక్ లిస్ట్. SSSతో పాటు మనము 80 పోర్ట్ అనేది ఎనేబుల్ చేయాలి. ఓకే, అది ఆల్ ఓవర్ వరల్డ్ అంటే 0000/0 అంటే ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్ అనమాట. సో ఈ 2 రూల్స్ అనేది ఉండాలి. సో మనం ఒక కొత్త సెక్యూరిటీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్ -sec లిస్ట్. ఓకే, రివ్యూ అండ్ లాంచ్ చేసేటప్పుడు మీకు కీ పేరు అడుగుతుంది. నేను ఒక కొత్త కీ పేరు క్రియేట్ చేస్తాను. demo2 ALB Demo2. సో డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ సర్వర్స్లోకి లాగిన్ అవ్వాలంటే ఈ కీ అనేది కంపల్సరీ అనమాట. దెన్ లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. సో దీనికి నేమ్ మై వెబ్ సర్వర్ 1. ఓకే, నేను సిమిలర్గా ఇంకొక వెబ్ సర్వర్ని కూడా క్రియేట్ చేస్తాను. ఇది జస్ట్ సర్వర్స్, ఇంకా మనం అందులోకి లాగిన్ అయ్యేసి వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. ఇంకా సర్వర్స్ అప్ అయిన తర్వాత మనం చేద్దాం. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నా. ట్యాగ్స్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఏదో మీరు ఇందాక క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కొత్తదాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసిన దాన్ని యూజ్ చేద్దాం అనుకున్నా. సో అందుకు సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ క్లిక్ చేసేయండి. సో ఇందులో నాకు 80 and 22 అనేది ఓపెన్ కంపల్సరీ అయి ఉండాలి. ఓకే, అండ్ అంతే. లాంచ్. ఇక్కడ ఇందాక క్రియేట్ చేసిన కీ పేరుని యూజ్ చేయాలనుకుంటాను. సో అందుకు నేను అదే ఇస్తాను. క్లిక్ ఆన్ ద యాక్నాలెడ్జ్ లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేయండి. వెబ్ సర్వర్ మై వెబ్ సర్వర్ 2. ఓకే, సో ఇది ఫస్ట్ సర్వర్ అనేది రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది కదా. నేను ఇందులోకి లాగిన్ అవుతాను అనమాట. లాగిన్ అయ్యేసి ఫస్ట్ మనం 2 వెబ్ సర్వర్స్ అనేది ప్రొవిజన్ చేసాం. సెకండ్ వచ్చేసి ఇందులో అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, అది మన సెకండ్ స్టెప్ అనమాట. సో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ అందులోకి లాగిన్ అవ్వాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఇప్పుడు 2 వచ్చేసి రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇది నా వెబ్ సర్వర్ 1 వెబ్ సర్వర్ 2 అనమాట. ఫస్ట్ వెబ్ సర్వర్కి వెళ్తాను.
సో ఇక్కడ పబ్లిక్ IP ఉంటుంది. మీరు గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేయకపోతే గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, కింద లింక్ ఇస్తాను. సో నేను ఈ కీ అనేది డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిందనమాట. సో అందుకు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. ఈ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే SSH-i ఈ కీ నేమ్, ఐ అంటే ఇన్పుట్ అనమాట, ఈ కీ ఎక్కడ ఉందో మనం ఇవ్వాలి. dev_lb_demo2. సో ఈ కీ అనేది నేను డౌన్లోడ్లో ఉంచాను కాబట్టి ఇందులోకి వెళ్తున్నాను. సో మీరు కనుక ఇంకేస్ డెస్క్టాప్ మీద కానీ ఇంకెక్కడన్నా సేవ్ చేస్తే సిడి అక్కడికి వెళ్ళేసి అక్కడ ఈ కమాండ్ అని టైప్ చేయండి. దెన్ ఇది అమెజాన్ మెషిన్ ఇమేజ్ కాబట్టి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2-user ఉంటుందన్నమాట. తర్వాత ఈ పబ్లిక్ IP అంతే, క్లిక్ ఎంటర్. సో ఎస్ ఫస్ట్ టైం కాబట్టి ఎస్. సో నేను ఇప్పుడు నా ఫస్ట్ సర్వర్లో లాగిన్ అయ్యాను అనమాట. ఓకే, సేమ్ నేను సెకండ్ దానికి కూడా లాగిన్ అయ్యేసి ఓకే ఫస్ట్ కాన్ఫిగర్ చేసేద్దాంనండి. ఓకే, సో లాగిన్ అయ్యాక నేను అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో దానికోసం ఇది EC2-userలో ఉంది, నేను రూట్ యూజర్కి స్విచ్ అవుతాను. స్విచ్ యూజర్ అంటే ఇది స్విచ్ యూజర్, ఇది రూట్ అనేది వెళ్తుంది. ఎందుకంటే రూట్లో అయితే మనకు పర్మిషన్స్, ఆల్ పర్మిషన్స్ ఉంటాయి ఇన్స్టాల్ చేయడానికి అన్నిటికీ. వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి మనకు HTTPD ప్యాకేజ్ ఉంటుందన్నమాట.